నమస్తే నాన్న అందరికి. అరే నేను ఏదైనా సూటిగా సుత్తి లేకుండానే మాట్లాడతా. సో ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. ఏ ఆడవాళ్ళైనా సరే ఇది అర్థం చేసుకోవాలి. మన కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. సో బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తాము, కొడుకుల పెళ్ళిళ్ళు చేస్తాము. సో బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తే అటు తల్లి పాత్ర ఉంటుంది, కొడుకుల పెళ్ళిళ్ళు చేస్తే ఇటు అత్త పాత్ర ఉంటుంది. సో బిడ్డ వచ్చి చెప్తుంది ఏమని తల్లికి, అమ్మ మీ అల్లుడు నేను ఎట్లా చెప్తే అట్లనే వింటాడమ్మా, నా మాట గిరి దాటడమ్మా, నాదే రాజ్యం ఇంట్లో, నేను చెప్పినట్టే నడవాలి అని. కానీ మనం మురిసిపోతాం కదా, అబ్బా నా బిడ్డ ఎంత మంచిగా ఉన్నది, సో నా అల్లుడు చూడు ఎంత మంచిగా వింటున్నాడో నా బిడ్డ మాట అని ఎంతో పొంగిపోయి పుల్లక్కకి ఎల్లక్కకి చెప్తాము. సో నీ బిడ్డ సంసారము, నీ బిడ్డ అల్లుడు అట్లుంటే నీకు హ్యాపీ. కానీ కోడల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అట్లా ఫీల్ కారు మరి? నా కొడుకు కోడలు కూడా మంచిగా ఉండాలని ఎందుకు అనుకోరు? సో నీ కొడుకు మాత్రం నీ కోడలు మాట ఇంటే మాత్రం చూసినావే పుల్లక్క వాడు ఏమైనా పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతాడు, పెళ్ళం ఏది చెప్తే అదే, వాడు మొత్తం పెళ్ళానికి బానిస అయిపోయాడు అక్క అని చెప్పేసి అని గగ్గోలు పెట్టి చెప్తారు. ఇక కొందరైతే ఇంకా కొడుకులు కోడళ్ళు మంచిగా ఉంటే మాత్రం ఇంకా మా అత్త ఇంకా మధ్యలో పుల్లలు పెట్టి విడదీయడానికి కూడా ప్రయత్నం చేసే అత్తలు కూడా ఉంటారు. అందరు కాదు నాన్న, కొందరు ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు నీ బిడ్డ అయినా నీ కడిపే, సో నీ కొడుకైనా నీ కడిపే. నీ బిడ్డ ఆనందంగా ఉండాలని కోరుకున్నప్పుడు నీ కొడుకు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి కదా. నువ్వు ఎట్లా మనం ఈ వివక్ష చూపిస్తాము? చూపియద్దు కదా, తప్పు. నీ అల్లుడు, అమ్మో నా అల్లుడు బంగారం లాంటి అల్లుడు దొరికిండు, నా బంగారం నా అల్లుడు అని చెప్పేసి అని పొగుడుతావే, సో నీ కొడుకు కూడా బంగారం అనుకోవచ్చు కదా. నీ బిడ్డ మాట వింటేనేమో నీ అల్లుడు బంగారము, నీ కోడల మాట వింటేనేమో నీ కొడుకు బానిస. సో ఇది అంతేనా? సో ఇవన్నీ పిచ్చిగా చెయ్యొద్దు. సో ఇద్దరు సమానమే. బిడ్డ ఆనందంగానే ఉండాలి, కోడలు ఆనందంగానే ఉండాలి కదా.